ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రతన్ టాటా సంస్థల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇన్నోవేషన్ హబ్బులు ప్రారంభమయ్యాయి. అమరావతి సహా 5 ప్రధాన నగరాల్లో మొదలైన ఈ కేంద్రాలు యువతకు ఉపాధి కల్పించడం, కొత్త పారిశ్రామికవేత్తలను తయారు చేయడం, స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ కల్పించడం లక్ష్యంగా ఏర్పడ్డాయి. రాబోయే 5 ఏళ్లలో 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలోనే తొలిసారిగా రతన్ టాటా వంటి విశ్వసనీయ సంస్థ ఈ బాధ్యతను తీసుకోవడంతో రాష్ట్ర అభివృద్ధి దిశగా కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పూర్తి స్థాయి ఫలితాలు మరో 2 సంవత్సరాల్లో కనిపించే అవకాశం ఉంది. మొత్తంగా ఈ ఇన్నోవేషన్ హబ్బులు ఏపీ అభివృద్ధికి కొత్త దశ ప్రారంభమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్టుతో పారిశ్రామికీకరణ వేగం పెరగడంతో పాటు స్థానిక ప్రతిభకు దేశ విదేశాల్లో డిమాండ్ పెరగనుంది. చంద్రబాబు కలలలో ఒకటైన అభివృద్ధి శకం ఈ ఇన్నోవేషన్ హబ్బులతో నిజం అవుతుందనే నమ్మకం పెరుగుతోంది.